Hi everyone. Today we are going to discuss about future activities. How do we say about future plans? And a future plan means how will you celebrate your birthday, next birthday? How will you celebrate your festival, next coming festival? Before video lo manam past festivals, past birthday, మరి పోయిన బర్త్డే ఎలా చేసుకున్నాం అని చెప్పినాం కదా. ఈ వీడియోలో నెక్స్ట్ బర్త్డే ఎలా చేసుకుంటావు, నెక్స్ట్ ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటావు, లేదా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తావు, నెక్స్ట్ డే ఏం చేస్తావు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాం. అయితే ఇందులో నెక్స్ట్ అనే ఫ్యూచర్ అన్నప్పుడు మనందరూ తెలుసు భూతకాలం కాకుండా భూతకాలంతో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మరి భవిష్యత్ కాలంలో అన్నప్పుడు విల్ అనేది మనం వాడాలి. విల్ షెల్ కూడా వాడచ్చు, కానీ షెల్ అనేది షెల్ ఐ షెల్ వి ఓన్లీ క్వశ్చన్ వేయడానికి మాత్రమే మనం షెల్ని వాడతాం, ఎక్కువగా విల్ని వాడాలి. ఉదాహరణకు మరి నెక్స్ట్ బర్త్డే ఎలా చేసుకుంటాం అని అనుకో, లాస్ట్ బర్త్డే అన్నప్పుడు ఐ వోకప్, ఐ బ్రష్డ్, ఐ కట్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే ఎలా చేసుకుంటాం అన్నప్పుడు మామూలుగా ఏం చేస్తాం, ఐ విల్ వేకప్ అంటే ఫ్యూచర్లో కాబట్టి ఐ విల్ వేకప్ ఎట్ 5 AM ఎర్లీ మార్నింగ్ అనో 5 AM 6 AM ఏదో నీ ఇష్టం చెప్పుకోవాలి. ఐ విల్ వేకప్, ఐ విల్ కంప్లీట్ మై డైలీ రొటీన్స్, ఐ విల్ బ్రష్ మై టీత్, ఐ విల్ టేక్ బాత్, ఐ విల్ వేర్ న్యూ డ్రెస్, ఐ విల్ టేక్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, then I will offer puja, I will go temple, then I will go to school అంటే నేను పోతాను ఆ రోజు. I will go to school, I will distribute chocolates to my friends, my teachers, then I will listen class, I will write my homework, I will play with my friends, I will have my lunch in the school only, then I will play with my friends, I will play games with my friends, then I will go home at 5 PM, then I will ask my father, daddy please bring me a big cake. My father will bring and my father will buy అంటే కొంటాడు, my father will buy and bring cake. So I will ask my mother, mommy please make me mutton biryani or chicken biryani. So my mother will make chicken and mutton biryani for me. Then my father will bring cake, I will cut the cake, I will invite my friends. At 8:30 PM I will have my dinner with my family members. So after that I will watch మూవీ, దెన్ ఐ విల్ గో టు బెడ్ ఎట్ 10 PM. అంటే ఇది నేను చేస్తా అని మనం చెప్పడం వరకే. అది ఆ రోజు అలా మామూలుగా చేస్తావా చేయవా, కానీ నేను అలా చేస్తాను. నువ్వు ఫ్యూచర్లో అంటే రేపు కానీ నీ బర్త్డే నెక్స్ట్ వీక్ ఉందా లేకపోతే ఒక నెక్స్ట్ మంత్ ఉందో, నువ్వు ఐ విల్ డూ దిస్ వన్ నా బర్త్డే అని చెప్పినావు. అలాగే ఫెస్టివల్, ఇప్పుడు ఉగాది అనే ఫెస్టివల్ ఉంది ఇంకా భవిష్యత్తులో, ఎట్లా చేసుకుంటావు, ఏం చేస్తావు, ఐ విల్ వేకప్, ఐ విల్ బ్రష్, ఐ విల్ డ్రింక్, ఐ విల్ ఇవన్నీ కామన్ అన్నీ. ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ విల్ టేక్ బాత్, ఐ విల్ గో అవుట్ సైడ్, ఐ విల్ బ్రింగ్ మ్యాంగో లీవ్స్, ఐ విల్ టై మ్యాంగో లీవ్స్, ఇట్లా ఏమైనా మనం చెప్పుకుంటూనే. తర్వాత మై మదర్ విల్ మేక్ భక్ష్యాలు, ఐ విల్ ఈట్ డిన్నర్ ఎట్ 8 PM, ఐ విల్ వాచ్ టీవీ, ఐ విల్ గో టు బెడ్ అని ఈ విధంగా ఆ రోజు అంటే ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకుంటామని కూడా విల్. రేపు ఏం చేస్తామంటే కూడా చెప్పొచ్చు, ఐ విల్ వేకప్, ఐ విల్ గో, ఐ విల్ డ్రింక్, ఐ విల్ వాష్, ఐ విల్ ఈ విధంగా ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ అటెండ్ స్కూల్, ఐ విల్ రైట్ మై హోంవర్క్, ఐ విల్ లిజన్ ద క్లాస్, I will listen my teacher instructions, I will play games with my friends. ఈ విధంగా నువ్వు రేపు ఏం చేస్తావు కూడా ఐ విల్. నేనైతే నెక్స్ట్ మంత్ ఏం చేస్తావు, నెక్స్ట్ బర్త్డే ఎట్లా చేసుకుంటావు, ఐ విల్ లైక్ దిస్, ఐ విల్ వేకప్ ఆన్ దట్ డే. సో ఏమైనా మనం ప్రతిదీ కూడా నెక్స్ట్ భవిష్యత్తులో నువ్వు చేసే పని ఏది ఉన్నా కానీ ఐ విల్ అంటే వి విల్, యూ విల్, దే విల్, ఏ విధంగా వేరే వాళ్ళు కూడా చెప్పారన్నప్పుడు హీ విల్ వేకప్, హీ విల్ డ్రింక్, హీ విల్ డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్, ఈ విధంగా హీ విల్, షీ విల్, దే విల్ అని మనం వేరే వాళ్ళ గురించి చెప్పినా కానీ మనం మన గురించి చెప్పుకున్నా కానీ విల్ అనే మనం వాడుతూ ఆ వర్బు మరి సబ్జెక్టు, విల్, వర్బు, ఆబ్జెక్టు, ఈ విధంగా మనం కామన్గా చెప్పుకుంటూ పోతే మనం ఫ్యూచర్లో ఏం జరిగినా కానీ మనం ఏం చేయబోతున్నా కానీ చెప్పవచ్చు. ఓకే, ఇది ఫ్యూచర్లో జరగబోయే మనం జరుపుకోబోయే
ఇది ఫ్యూచర్లో మనం జరుపుకోబోయే ఏ ఫెస్టివల్ గురించి అయినా, మనం ఏ దాని గురించి అయినా, ఏ సంఘటన గురించి అయినా, ఇంకా నువ్వు ఏం చేస్తా అనుకుంటున్నావో అవన్నీ చెప్పడానికి మనం ఈ విధంగా మీరు బాగా చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకే, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతోటి మళ్ళీ కలుసు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.